హలో గాయ్స్, నేను మీ ఎఫిషియెంట్ ఎల్వా అండ్ ఇది వచ్చేసి మన జిమ్ ప్లేలిస్ట్లో టాప్ 5 వేరియేషన్స్ ఫర్ లెగ్ వర్కౌట్. నిన్న ఆల్రెడీ టాప్ 5 వేరియేషన్స్ ఫర్ షోల్డర్స్ చేసాము. నా పర్సనల్ ఒపీనియన్ మీద నా ఫేవరెట్స్ బట్టి వెళ్తున్నా నేను. ఇది నా స్ప్లిట్ అని కాదు, నాకు ఫస్ట్ బాగా షోల్డర్ వర్కౌట్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఫస్ట్ షోల్డర్ వేసిన అండ్ దెన్ నెక్స్ట్ లెగ్స్ కాబట్టి లెగ్స్ చూపిస్తున్నా మీకు. మీ ఇష్టం వచ్చిన స్ప్లిట్ చేసుకోవచ్చు మీరు, స్ప్లిట్ డజంట్ యాక్చువల్లీ మ్యాటర్. బట్ ట్రైన్ చేసిన మజిల్ని నెక్స్ట్ డే రెస్ట్ చేయకుండా మళ్ళీ ఆ మజిల్ వాడేటట్టు చూసుకోకండి, అదొక్కటే మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనం లెగ్ మజిల్స్లో 3 మజిల్స్ ఉంటాయి, అంటే త్రీ కాంపౌండ్స్లో డివైడ్ అవుతాయి మొత్తం లెగ్ మజిల్స్. క్వాడ్స్ మీ థైకి ఫ్రంట్ సైడ్ ఉండేది, అండ్ హ్యామ్ స్ట్రింగ్స్ మీ థైకి బ్యాక్ సైడ్ ఉండే మజిల్, అండ్ కాఫ్స్. ఓకే, దీస్ ఆర్ 3 మజిల్స్ అనుకోండి. మళ్ళీ క్వాడ్లో కూడా ఫోర్ టైప్స్ ఆఫ్ మజిల్స్ కనెక్ట్ అయ్యి ఒక క్వాడ్ లాగా ఫామ్ అవుతుంది. క్వాడ్ అనేది చాలా పెద్ద మజిల్, హ్యామ్స్ కూడా పెద్ద మజిల్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్పర్ బాడీ వర్కౌట్స్ వేరు, లోవర్ బాడీ వర్కౌట్స్ వేరు. అప్పర్ బాడీలో మీరు మజిల్ని ఇంటెన్సిఫై ఒక 8 రెప్స్కే చేసేసారు అనుకోండి, 8 రెప్స్ కరెక్ట్గా చేసి అప్పర్ బాడీని బాగా ఇంటెన్స్ చేసేసారు అనుకోండి, ఆపేయచ్చు, మీకు మజిల్ గ్రోత్ వచ్చేస్తుంది అప్పుడు. కానీ లోవర్ బాడీకి మీరు ఇంటెన్స్ చేయడం కంటే మోర్ నెంబర్ ఆఫ్ రెప్స్, అర్థం చేసుకోండి, మోర్ నెంబర్ ఆఫ్ రెప్స్ చేస్తే లోవర్ బాడీ పెరుగుతుంది, మోర్ ఇంటెన్స్ చేస్తే అప్పర్ బాడీ పెరుగుతుంది. ఈ డిఫరెన్స్ తెలుసుకోండి. దీని గురించి మైక్ మెన్సర్ ఒక పెద్ద బ్లాగ్ ఆర్ తన ఛానల్ ఆర్ తన ఇంటర్వ్యూలో చెప్పిండు. నేను చూసిన చాలామంది అబ్జర్వ్ చేసిన, జెఫ్ నెపాడ్ కానీ, సులెక్ కానీ, మైక్ మెన్సర్ కానీ, వీళ్ళందరూ వర్కౌట్స్ చూస్తూనే ఉంటాను నేను. వాళ్ళు కూడా చెప్పేది ఇదే, మోర్ నెంబర్ ఆఫ్ రెప్స్ అన్నది కావాలి లోవర్ బాడీకి. సో మనం హై వెయిట్స్ ఓన్లీ పిఆర్ అప్పుడు పుష్ చేస్తాం, మిగతా అప్పుడు అంతా మోడరేట్గా ఉండి విల్ డూ మోర్ రెప్స్ ఫర్ మజిల్ గ్రోత్ కాబట్టి. సో చెప్పినట్టే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం హ్యామ్ స్ట్రింగ్స్ పుష్ చేస్తాము. హ్యామ్ స్ట్రింగ్స్ నెంబర్ 1 ఫస్ట్ వేరియేషన్. ఆ వేరియేషన్ వచ్చేసి ఇది కనిపిస్తుంది అనుకుంటా, దీన్ని ర్యాక్ డెడ్ లిఫ్ట్స్ అనొచ్చు, బట్ నాట్ ర్యాక్ డెడ్ లిఫ్ట్స్. ఇది ఒక స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్. మీరు నా వీడియోస్ ఇంతకుముందు చూసి ఉంటే అందులో నేను ఇక్కడ స్మిత్ మెషిన్ రాడ్కి నా థైస్ అడ్డం పెట్టి ఇట్లా డంబెల్తో చేస్తుండే కదా. బట్ మీరు యాక్చువల్గా డెడ్ లిఫ్టే చేయొచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఇది కూర్చునేది, దిస్ ఈజ్ నాట్ గ్రౌండ్ లెవెల్, ఇది లెవెల్స్కి ఉంటాయి. నేను మరీ లాస్ట్ దానిలో పెట్టుకొని వాట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్ అంటే, ఫస్ట్ స్టెప్ డెడ్ లిఫ్ట్ పొజిషనే, మీ లెగ్స్ ఆ రాడ్ని దాటి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి బెల్ట్ పెట్టుకోండి, బెల్ట్ విల్ రెడ్యూస్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ ఇంజురీ. అంతే, మీకు ఒక సపోర్ట్ లాగా కూడా ఉంటుంది, స్పాటర్ లాగా తెలుస్తుంది మీకు. వి హోల్డ్ ఇట్ లైక్ నార్మల్ డెడ్ లిఫ్ట్ లాగానే పట్టుకుంటాము, బ్యాక్ స్ట్రైట్ పెట్టుకుంటాము. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక నార్మల్ డెడ్ లిఫ్ట్ ఎట్లా పోతుందో పోజ్ చూడండి. ఫస్ట్ ఇప్పుడు ఇట్లా ఉంది కదా, నా లెగ్స్ చూడండి, నా లెగ్స్ అనేవి ఇట్లా కంప్లీట్ బెండ్ అయిపోయినాయి. అప్పుడు నాకు క్వాడ్ మీద పడుతుంది, క్వాడ్ మీద నుంచి ఇట్లా నేను లేస్తా, రైట్? అదొక డెడ్ లిఫ్ట్. ఇది స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్, అంటే మన లెగ్స్ స్టిఫ్ ఉంటాయి, మళ్ళీ లెగ్స్ ఇట్లా నీస్ బెండ్ అవ్వవు, ఇంతే ఉంటుంది. ఇట్లా మీరు నార్మల్గా స్ట్రెచ్ చేయండి, మీకు అప్పుడే తెలిసిపోతుంది మీకు ఇక్కడ ఉన్న హ్యామ్స్. అంటే చెప్పినాను నేను మీకు, ఆ బ్యాక్ సైడ్ ఆఫ్ థై అనేది మీరు నీస్ అనేది ఇప్పుడు లాకౌట్ చేయనప్పుడు వస్తాయి. చూడండి ఎట్లా చేస్తాను. ఫస్ట్ ఓకే, ఇప్పుడు దీన్ని చూడండి, అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుంటున్నా. ఇది డెడ్ లిఫ్ట్, ఓకే? ఇది చేయట్లేము మనం, నీస్ బెండ్ చేయట్లేము, నీస్ అప్పే ఉంటాయి, ఓకే? ఇప్పుడు ఇదేది ఒక మోర్ నెంబర్ ఆఫ్ రెప్స్ అని చెప్పినా కదా, 12 to 15 కొట్టడానికి ట్రై చేయండి, ఓకే? ఓకే, చూడండి. మీరు ఒకవేళ ఇది నేను 20 kg రాడ్
అండ్ 10 kg యాడ్ చేసుకున్నా, కంప్లీట్ 40 kg. మేమంత వెయిట్ చేయలేమంటే ఫస్ట్ ఎంటీ రాడ్తో ట్రై చేయండి. లేదు మాకు ఎంటీ రాడ్ కూడా అవ్వట్లేదు అనిపించింది అనుకోండి, మీరు తగినంత వెయిట్ డంబెల్స్లో తీసుకోండి. చూడండి, డంబెల్స్ తీసుకోండి. సేమ్ ఇప్పుడు నేను చేసిందే, రాడ్ మీద చేసిందే. బ్యాక్ స్ట్రైట్, చెస్ట్ అవుట్, లెగ్స్ బెండ్ చేయకుండా కిందకి. ఓకే, ఇది డంబెల్స్తోని సేమ్ ఎక్సర్సైజ్ ఒకటే. 2 స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్సే, ఒకటి డంబెల్, ఒకటి బార్బెల్. దీంతో మీ హ్యామ్ అనేది చాలా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడన్నా మీరు హ్యామ్స్ట్రింగ్స్కి ఓన్లీ కర్ల్స్ కాకుండా ఏం వేరియేషన్ చేయలేదు మేము అని మీరు ఉంటే ఈ వేరియేషన్ చేయండి. మీకు హ్యామ్స్ ఎంత ఇంటెన్స్ పెయిన్ వస్తుందో కామెంట్స్లో పెట్టండి. సో నేను ఇంకో 2 sets చేయాలి ఇది. దాని తర్వాత మీకు నెక్స్ట్ వేరియేషన్ చూపిస్తా. హలో గాయ్స్, సో ఫస్ట్ వేరియేషన్ చూసారు కదా, స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ హ్యామ్స్ట్రింగ్స్కి. ఇది వచ్చేసి మన సెకండ్ వేరియేషన్. ఇది మీరు ప్రతి బేసిక్ అన్ని జిమ్స్లో చూసేదే, అయినా కూడా ఆ హ్యామ్ మజిల్కి చాలా ఎఫెక్టివ్ కాబట్టి మన టాప్ 5లో ఉంటుంది. లెగ్స్ వర్కౌట్ వచ్చేసి నా ఫేవరెట్ వర్కౌట్ కాబట్టి నేను అసలు చెప్పలేకపోతున్నా టాప్ 5 వేరియేషన్స్ ఏం చెప్పాలని. చాలా చేయొచ్చు, హ్యామ్స్కే చాలా చేయొచ్చు, క్వాడ్స్కే చాలా చేయొచ్చు. అయినా కూడా మన మెయిన్ మోటివ్ అనేది మజిల్ గ్రోత్, మీ స్ట్రెంగ్త్ కాబట్టి వాటికి సరిపడా ఎక్సర్సైజ్ చెప్తున్నా. ఇది వచ్చేసి హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్. రెస్ట్ తీసుకొని ముందు గ్రిప్ పట్టుకొని ఇక్కడ నుంచి మీ ఫుట్ని కర్ల్ చేయండి. బైసెప్ కర్ల్స్ లాగా హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ కిందికి అండ్ కంప్లీట్ అప్, స్లోగా కిందికి, కంప్లీట్ అప్, కిందికి స్లోగా. హలో, సో హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ కూడా అయిపోయినాయి. 2 వేరియేషన్స్ అయిపోయినాయి 2 హ్యామ్స్ట్రింగ్స్కి. ఇప్పుడు 2 వేరియేషన్స్ స్క్వాడ్స్కి చేస్తాము. అది కూడా ఎట్లా చేస్తామంటే, ఒక సెట్ మెషిన్ ప్రెస్, లెగ్ ప్రెస్ చేసి వెంటనే వితౌట్ ఎనీ బ్రేక్ లెగ్ ఎక్స్టెన్షన్స్ చేస్తాము. చూసుకోండి, బ్రేక్ ఉండదు. కంప్లీట్ క్వాడ్ అనేది సింగిల్ సూపర్ సెట్తో అయిపోగొట్టేయచ్చు మీకు టైం లేదనుకుంటే. లేదంటే ఇది కంప్లీట్ చేసి దాంతో అది చేసుకోవచ్చు. నేనైతే ఇది ఎఫెక్టివ్ అనుకుంటా కాబట్టి 1 సెట్ మెషిన్ ప్రెస్, 1 సెట్ ఎక్స్టెన్షన్ చేస్తా వితౌట్ ఎనీ బ్రేక్ ఉండదు. జస్ట్ ఇట్లా లేచి వెళ్ళి అది చేయడమే. అప్పుడే మజిల్ అనేది గ్రోత్ స్టిమ్యులస్ కింద ఉంటుంది. చెప్పినది ఆల్రెడీ, మజిల్ ఎంత ఇంటెన్సిటీతో మెయింటైన్ చేయగలిగితే అంత ఎక్కువ స్కోప్ ఉంటుంది మజిల్ గ్రో అవ్వడానికి. సో లెట్స్ గో క్వాడ్కి వేరియేషన్స్. హలో, సో చూస్తున్నారు కదా, ఇది లెగ్ ప్రెస్ మెషిన్, లీనియర్ లెగ్ ప్రెస్. ఇది మీరు ఈ ప్లేట్లో మీ లెగ్స్ అనేవి హాఫ్ వేలో పెట్టుకోండి. ఓకే, హాఫ్ వేలో పెట్టుకొని బ్యాక్ కంప్లీట్గా ఈ బేస్ కానిచ్చి చెస్ట్ అనేది బయటికి పెట్టి దెన్ వి పుష్ ఇట్. ఓకే, పుష్ చేసి ఈ లాక్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, చాలామంది ఈ లెగ్ అనేది ఇట్లా కంప్లీట్ లాకౌట్ చేయొద్దు అంటారు. చేసినా కూడా అంత మిస్టేక్ ఏం అవ్వదు అని కూడా అంటారు. సో మీరు ఏం చేయండి అంటే, నేనైతే లాకౌట్ చెయ్యను, ఎందుకంటే లాకౌట్ చేస్తే నా క్వాడ్కి రెస్ట్ అనేది దొరుకుతుంది. మీకు చెప్పినా కదా, రెస్ట్ అనేది ఉండొద్దు. సో ఎప్పుడైనా సరే 95 డిగ్రీ వరకే వెళ్ళండి. అండ్ దెన్ మీరు కిందికి ఎంత వరకు రాగలుగుతున్నారు వితౌట్ బెండింగ్ యువర్ బ్యాక్, అక్కడ వరకు రండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఇక్కడికే వస్తుంది, ఒకరికి ఇంకా డీప్ వస్తుంది. మీ బ్యాక్ అనేది దీనికి ఆనుకున్నదా లేదా అన్న దాన్ని బట్టి మీరు బ్యాక్ రండి. ఓకే, సో 1 లేచిన వెంటనే వచ్చి యు డూ దిస్. మీ క్వాడ్స్ అనేవి స్ట్రైట్ చేసుకోండి అండ్ దెన్ స్లోలీ డౌన్.
క్విక్లీ అప్, స్లోలీ డౌన్. చూసారు కదా, మెషిన్ ప్రెస్ సెట్ చేసి లేచి వచ్చి వెంటనే చేయాలి. అప్పుడే మీ క్వాడ్ అన్నది చాలా ఎక్కువ ఇంటెన్సిటీ కిందకి వెళ్తుంది. అప్పుడే మీరు ఒక్క సెట్ చాలు. ఒక సెట్ ఇన్ ద సెన్స్ ఈ 2 కలిపి ఒక సెట్ మీ క్వాడ్స్కి చాలు. ఇంతకంటే ఎక్కువ ఇంటెన్సిటీ అవసరం లేదు, ఎస్పెషల్లీ బిగినర్స్కి. ఇంటర్మీడియట్ అయితే మీరు ఇది కాకుండా ఇంకో వేరియేషన్ కూడా చేసుకోవచ్చు మీకు నచ్చింది. బట్ బిగినర్స్కి అయితే ఈ లెగ్ ప్రెస్ లెగ్ ఎక్స్టెన్షన్ వేరియేషన్ వెరీ వెరీ ఎఫెక్టివ్. మైక్ మెన్సర్ చెప్పిండు నాకు ఈ వర్కౌట్, నాకు చెప్పలేదు. మైక్ మెన్సర్ చెప్పిన వర్కౌట్ నేను చూసి మీకు చెప్తున్నా. లెగ్ ప్రెస్ ప్లస్ లెగ్ ఎక్స్టెన్షన్ వితౌట్ ఎనీ బ్రేక్. ఇది వచ్చేసి మన 4th వేరియేషన్, సారీ 3rd వేరియేషన్. థర్డ్ వేరియేషన్లో 2 వేరియేషన్స్. సో అంతే. సో గాయస్, ఇది వచ్చేసి మన ఫైనల్ వేరియేషన్. ఈరోజు వేసిన 5 వేరియేషన్స్ గుర్తున్నాయి కదా. 2 హ్యామ్స్ట్రింగ్స్కి, 2 క్వాడ్స్కి అండ్ ఒక్కటి వచ్చేసి కాఫ్స్కి. క్వాడ్స్లో ఆల్ క్వాడ్ కాంపోనెంట్స్ మిక్స్ అయ్యేటట్టు బోత్ లెగ్ ప్రెస్ అండ్ లెగ్ ఎక్స్టెన్షన్స్ చేసినాం. హ్యామ్స్ట్రింగ్స్లో ఆల్ కాంపోనెంట్స్ కవర్ అయ్యేటట్టు స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ అండ్ హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ చేసినాం. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ కాఫ్కి మీరు సీటెడ్ కాఫింగ్ చేయవచ్చు, సీటెడ్ కాఫ్ రేస్ చేయొచ్చు, లేకపోతే స్టాండింగ్ కాఫ్ రేస్ చేయొచ్చు, మీ ఇష్టం. రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు, కానీ కాఫ్ ఖచ్చితంగా చేయాలి అండ్ మోర్ నెంబర్ ఆఫ్ రెప్స్ చేయాలి. ఇప్పుడు చూడండి, కంప్లీట్ లెగ్ కిందికి వెళ్ళి వెయిట్ అనేది కనిపిస్తుంది కదా మీకు, కిందికి వెళ్ళిపోయి అండ్ దెన్ we push it up. Okay, toes on push, complete down, push, and we just repeat this until we hit failure. నేను 17.5 వెయిట్ పెట్టుకున్నా, చాలా ఇంటెన్స్ ఉండే. 17 రెప్స్ చేసిన, వెరీ 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 ఇంటెన్స్. సో ఇప్పుడు ఇదే ఇంకో 2 సెట్స్ చేయాలి నేను, ఆర్ మేబీ 2 సెట్స్ చేసి లాస్ట్ సెట్లో వెయిట్ పెంచుకొని ఒక తక్కువ రెప్స్ చేయడం. ఎనీథింగ్ బట్ మోర్ నెంబర్ ఆఫ్ రెప్స్ ఈజ్ మ్యాండటరీ. సో ఇవి వచ్చేసి మన టాప్ 5 వేరియేషన్స్ ఫర్ లెగ్ వర్కౌట్. మీకు నచ్చితే లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. మీ ఎఫిషియంట్ ఎదవా. అంటిల్ టుమారో, అడియోస్.